ఫస్ట్ హాఫ్ లో మహేష్ బాబు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అంటారా, ఫైట్ సీక్వెన్స్ తర్వాత మహేష్ బాబు సీరియల్ వచ్చే ఎపిసోడ్స్ అన్న సినిమాకి మొత్తం లాస్ట్ క్లైమాక్స్ అయితే అదర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా సినిమా అన్న స్టోరీలో రారా నువ్వు పక్కకి నేను చెప్పింది ఫస్ట్, తర్వాత నువ్వు మాట్లాడు. సినిమా కోసం వీళ్ళు ఫ్యాన్స్ కదా ఎగవాడి సినిమా ఫ్లాపే ఉంది. చైదీరా అట్లా సినిమా అట్టర్ ఫ్లాప్. అది మనసులో బాధ పెట్టుకొని ఆడు కారం తిని ఏడుస్తున్నాడు. లోపల కారం, ఆ గుంటూరు కారం పెట్టే బదులు ఈయనకి కారం మిరపకాయలు పెట్టి మా ఉంది అదే మిర్చి సినిమాకు మిరపకాయలు దండేసిన ఎట్లిట్ అయింది. నువ్వు నాకు పెడుతున్నావు బాగాలేదని కాదన్నా, ఎమోషనల్ అన్న, మదర్ ఎమోషనల్ తో కామెడీ మదర్ ఎమోషనల్ తో కాక పుట్టించిండు అన్న. మహేష్ బాబు త్రివిక్రమ్ ఇద్దరు మడత పడిపోయారు. అర్థమైపోయిందా? త్రివిక్రమ్ మహేష్ బాబు ఇద్దరు మడత పడిపోయారు ఈ సినిమాతో. ఇద్దరు మడత పడిపోయారు. చెప్తున్నా అన్న, దయచేసి మీ పెద్ద డైరెక్టర్లు ఇట్లాంటి పెద్ద హీరోలతోని తీస్తారు. మీరు కలెక్షన్ల కోసం తీస్తారు కానీ ఒక మంచి కథను, ఎందుకంటే 150 రూపీస్ టికెట్ ని 413 రూపీస్ చేసి మీరు ఇంత రేట్లు చేస్తే ఇన్ని పైసలు పెట్టి మేము చూస్తున్నాం. గరీబోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, ఎట్లా గరీబోళ్ళు లేబర్ పని చేసేటోళ్ళు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు, ఎంతో మంది గరీబోళ్ళు. అభిమానులకు ఏంటంటే సినిమా ఫ్లాప్ అయిన సినిమాకు నువ్వు కొడతా మళ్ళా మాడతా పెడతా. తిన్నావానా? ఆ మిరపకాయలు తిని ఆడు బాధపడి ఏడుస్తుండే కానీ లోపల మాత్రం మొత్తం బాగానే ఉంది. సినిమా ఫ్లాప్ అయిన బాధనే. మీరు కావాలంటే ఈ రోజు ఒక్కరోజు కాదు, మీరు రండి, రేపు రండి, ఎల్లుండి రండి. అరే ఆగరా, రేపు రండి, ఎల్లుండి రండి, 3 రోజుల తర్వాత రండి. ఈ కలెక్షన్లు ఇట్లా 500 కోట్లు వచ్చింది అనుకో, నేను బట్టలు ఇప్పి ఇదే రోడ్డు మీద తిరుగుతా. అట్టర్ ఫ్లాప్ సినిమా. ఇంద్రా నేను ఒక మాట చెప్తా. ఇంద్రా నువ్వు ఏడవకరా, మిరపకాయ ఎక్కించిండు. మనకు తెలియని కొత్త మహేష్ బాబుని చూసామన్న. కారం వీళ్ళు ఫ్యాన్స్ కారం కొట్టుకోవాలి సినిమాలు చూసి. కారం తేడా లేదన్న, ఎమోషన్ తేడా వచ్చామన్న. మదర్ నువ్వు తిన్నావు ఎందుకురా మన కారం? కారం ఎందుకు తిన్నాడు? కారం ఎందుకు తిన్నాడు? సినిమా ఫ్లాప్ ఉంది కాబట్టి ఆడు కారం తిన్నాడు. ఆడు సినిమా హిట్ అయితే ఆడు ఆ దండ మహేష్ బాబుకి వేస్తుండే, ఆడేసుకోబోతుండే. ఆ దండ మహేష్ బాబుకి వేస్తుండే. నేను వేసిన, ప్రభాస్కి వేసిన మిర్చి సినిమాకి. నేను కావాలని నేను ఎందుకంటే నేను చెప్తున్నా కదా భయ్యా, మీకు ఇవ్వాలా కాదు. ఈ రోజు ఇప్పుడు 7 గంటల షోలో మొత్తం మీకు తెలిసిపోతుంది. నేను చెప్పేది అబద్ధం అయితే. నేను 1 గంటలకు చూసినాను నేను సినిమా. నీకు కావాలంటే 1 నిమిషం చూపిస్తాను. నైట్ 1 o'clock నేను షో పోయినా. ఎఫ్రో సీట్ 7 నంబర్ 17 చూసుకోరు కావాలంటే. విన్నారా? కానీ ఆ సినిమా మొత్తం ఫ్లాప్ ఉంది. సినిమాలో కానీ ఒకటే నచ్చుతుంది, ఆ శ్రీలీల డాన్స్ కోసం చూసాలి అంతేగాని. అన్న ఈ త్రివిక్రమ్ సినిమానేనా ఏందన్నా మొత్తం డిసప్పాయింట్. అత్తారికి దారేది వాళ్ళ వైకుంఠపురం 2 మిక్స్ తీసినాడు అన్న. ఏంది అసలు మహేష్ బాబు లుక్స్, మహేష్ బాబు ఫైట్, ఆ డైలాగ్ డెలివరీకి వచ్చేసి వస్తుంది తప్ప మిగతా దానికైతే అసలు ఫస్ట్ హాఫ్ ఎంత బోర్ అన్న లాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మన ఏంటంటే ఆ మదర్ సెంటిమెంట్ తోని బాగా ఎక్కువ వస్తుంది. ఆడ మాత్రం ఏంటంటే కొన్ని ట్విస్ట్లు వస్తాయి. ప్రకాష్ రాజు కూడా ఒరిజినల్ క్యారెక్టర్ రివీల్ అవుతాయి. దీనివల్ల కొద్ది సెకండ్ హాఫ్ కి బాగా హైప్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలుకి చాలా బోర్ ఉందన్న. నాకైతే అసలు లాగండి. ఆ తమను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం కొడతావా నువ్వు? నేను ప్లేట్ తీసుకొని టంగా కొడతా. ఏమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పీక ఊదుతా. ఏంది అసలు అనిరుద్ధు, వీళ్ళు రవి బాస్టర్, వీళ్ళంతా ఎంతమంది, జీవి ప్రకాష్, వీళ్ళంతా ఎంత మంచిగా ఇస్తున్నారు.
అసలుకి తమను అన్ని యాభై పాత తీసుకొని కాపీ టూన్స్ ఇవే తీస్తున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు త్రివిక్రమ్ మార్క్ అనేదే కనబడలేదు అసలుకి ఇది చాలా డిసప్పాయింట్ అనిపించింది కారం లేదు కూర్చి మడతపెట్టి కాదు మడతపెట్టి పండబెట్టిండు త్రివిక్రమ్ అయితే నిజంగా అంటే అసలుకి పండగకు ఫుల్ అయిపోతుంది హిట్ అవుతుంది అనుకున్నా కానీ ఇట్లా ఎంత డిసప్పాయింట్ చేస్తారు అయితే ఎక్స్ప్లెయిన్ మహేష్ బాబు యాక్టింగ్ బాగుంది లుక్స్ కానీ అన్న డాన్స్ ఫైట్స్ కానీ అన్నవి బాగుండేవి ఇంకా మిగతా అన్న గురించి చూస్తాను తప్ప మిగతా దాని గురించి శ్రీలీలని బాగా 10 సినిమాలో వచ్చిపోతుంది కానీ అతను కానీ దీంట్లో ఫుల్ పేజ్ క్యారెక్టర్ ఉంది ఆమె రిమిక్స్ సాంగ్స్ డాన్స్ అయితే అదర కొట్టింది మీనాక్షి చౌదరి అయితే కీలుబొమ్మ అమ్మ సెంటిమెంట్ బాగుంది మంచిగా లాస్ట్ డెలివరీ అమ్మాయికి వచ్చినాకి మన మహేష్ బాబుకి ఇద్దరికి ఉండే కదా ఆ డైలాగ్ డెలివరీ అయితే బాగుంది కొద్దిగా లవ్ సీన్స్ కొద్దిగా ఉండేవి అంత హెవీగా అయితే యూజ్ చేయలేదు అది డిసప్పాయింట్ అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా చాలా లాగ్ అనిపిస్తుంది అన్న ఫుల్ లాగ్ అనిపిస్తుంది అసలుకి ఫ్యాన్స్ కూడా ఎంత పండుకున్నారన్న నాకు అదే బాధ అనిపించింది అరే ఏంద్రనైనా ఇట్లా అని అనిపించింది నేనంటే ఓకే ఫ్యాన్స్ అప్పుడే తెలుస్తుంది కదా 2 నాలుగు ఉంటే మీకే తెలుస్తుంది నేను అబద్ధం చెప్తాను నిజం చెప్తున్నాను అది ఇంకా నేనేం చెప్పాను కష్టమే అంటే కొద్దిగా ఏమో కలెక్ట్ చేసుకోవచ్చు కానీ వేరే మూవీస్ పైకి వెళ్తాయి